అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు, ఒకరోజు నేను దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఒకే వాహనంపై ప్రయాణిస్తున్నాను. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఉద్దేశించి ఇలా సెలవిచ్చారు, అబ్బాయి, నువ్వు అల్లాహ్ను గుర్తుంచుకో. ఆయన హక్కులు నెరవేర్చడంలో, ఆయన ఆదేశ పాలనలో ఏమరుపాటు వహించకు. అల్లాహ్ నిన్ను గుర్తుంచుకుంటాడు. ఇహపరాల కష్ట నష్టాల నుండి నిన్ను కాపాడుతాడు. నువ్వు అల్లాహ్ను ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తిస్తే ఆయన్ను నీ కళ్ళ ముందు కనుక్కొంటావు. నువ్వేదైనా వస్తువు అర్థించాలంటే అల్లాహ్నే అడుగు. ఏదైనా అవసరంలో, అసాధారణ కార్యంలో సహాయం అవసరమైతే అల్లాహ్నే సహాయం కోరు. ఒక విషయం బాగా గుర్తుంచుకో, ఒకవేళ మానవ సముదాయాలన్నీ పరస్పరం ఏకమై ఏదైనా వస్తువు ద్వారా నీకు ప్రయోజనం చేయాలనుకుంటే అల్లాహ్ నీ కోసం నిర్ణయించిన వస్తువు ద్వారా తప్ప మరి దేని నుండి ప్రయోజనం చేకూర్చలేరు. ఇదే విధంగా యావత్తు మానవ ప్రపంచం నీకేదైనా హాని చేకూర్చాలని భావిస్తే అల్లాహ్ నీ కోసం ముందే నిర్ణయించిన దాని ద్వారా తప్ప మరే విధంగానూ నీకు నష్టం చేయలేరు. కలాల పని ముగిసింది, కాగితాలు తడారిపోయాయి. ఈ హదీసు సంగ్రహణం ఏమిటంటే, అన్ని రకాల లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు అల్లాహ్ గుప్పెట్లోనే ఉన్నాయి. ఆయన తప్ప ఎవరి చేతిలోనూ ఏమీ లేదు. చివరికి ప్రపంచ మానవులంతా ఏకమై కూడా దైవ అభిష్టానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరికి లాభం కానీ నష్టం కానీ చేకూర్చలేరు. అల్లాహ్ తరపున ముందుగానే నిర్ణయించబడింది మాత్రమే ఉనికిలోకొస్తుంది, జరిగి తీరుతుంది. ఎందుకంటే తక్దీర్, కలాలు తమ రాతను ఎప్పుడో ముగించేశాయి. ఆ రాతలు తడారిపోయాయి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో తమ అవసరాలు తీర్చమని సృష్టి రాసుల్ని అడగటం, సహాయం చేయమని వారిని అర్థించటం అమాయకత్వం, అజ్ఞానం తప్ప మరేమీ కాదు. అందుకని ఏది కావాలన్నా, ఏది అడగాలన్నా అల్లాహ్నే అర్థించండి. మీ అవసరాల పరిపూర్తికి ఆయన ముందే చేతులు చాపండి. ఆయన నుండి సహాయం పొందే విధానం ఆయన్ని, ఆయన హక్కులను, ఆదేశాలను గుర్తించడమే. అప్పుడే ఆయన కూడా మిమ్మల్ని గుర్తిస్తాడు, మీ అవసరాలు తీరుస్తాడు. ఇహపరలోకాల్లో మీపై కారుణ్య జల్లులు కురిపిస్తాడు. అల్లాహు అక్బర్.